హలో అందరికీ రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ జరిగింది కదా, దానికి సంబంధించిన షార్ట్ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇదైతే హల్దీ ఫంక్షన్ రోజు వీడియో అనమాట. హల్దీ ఫంక్షన్ మా టెర్రస్ పైన అరేంజ్ చేశాము. దానికి సంబంధించిన డెకరేషన్ కూడా మా ఓన్గానే ప్రిపేర్ చేసుకున్నాము. ఆయన అయితే మా బావగారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను చెప్పాను. ఈ హల్దీకి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా మా బావగారు రాజానే చేశారు. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మా ఓన్ ఐటమ్సేనండి, అన్నీ మా ఇంట్లో ఉన్నవే. సో ఇంకా మేమే డెకరేట్ చేసేసుకుందాం కదా అని చెప్పి మాకు మేమే డెకరేట్ చేసుకుంటున్నాము. టెర్రస్ మీద హల్దీ బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ జరుగుతుంటే కిందేమో హల్దీకి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది. మా డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఫైనల్గా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇదైతే కంప్లీట్గా హల్దీ ఫంక్షన్ వీడియో కాదండి. హల్దీ ఫంక్షన్ బాగా జరగాలి అంటే వెనకాల చాలా కష్టపడాలి కదా, ఆ కష్టం మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అక్క హాయ్, నీలిమ హాయ్. చెప్పాను కదండి, ఇదైతే హల్దీ ఫంక్షన్ వీడియో కాదు. నేను హల్దీ ఫంక్షన్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఒక ఫోటో మంచిగా రావాలి అంటే ఫోటోగ్రాఫర్తో పాటు వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడాలి కదా. అలాగే నీలిమ హల్దీ ఫంక్షన్లో ఫంక్షన్ బాగా జరగడానికి, దాని ఫొటోస్ మంచిగా రావడానికి వెనకాల మేము ఎంత కష్టపడ్డాం అనేది ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, తన మీద నుంచి ఫ్లవర్స్ పడాలి అనే ఒక ఫోటో కోసం ఇక్కడ మేము ఎన్నిసార్లు వెనకాల కష్టపడ్డాము అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా టేక్స్ తీసుకున్న తర్వాత ఒక మంచి ఫోటో అయితే వచ్చింది. యాక్చువల్గా పెళ్లి కంటే పెళ్లికి ముందు జరిగే ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లోనే మనం చాలా మెమరీస్ని పికప్ చేసుకుంటాం కదా. లైక్ ఫ్యామిలీ మూమెంట్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగుంటాయి అనిపిస్తుంది. రోబ తిప్పాలి ఫాస్ట్గా, అక్క ఫాస్ట్గా తిప్పుతుంది. వచ్చేయండి, అసలు వచ్చేయండి మీరు. వీడియో కాల్ మోస్ట్లీ నేనైతే ఈ వీడియోని రాగానే అప్లోడ్ చేసేస్తున్నాను. బికాజ్ ఎప్పుడైనా మళ్ళీ ఒక్కసారి లుక్ బ్యాక్ మా చెల్లి హల్దీ వీడియో చూడాలి అనిపించి చూసినప్పుడు మా మెమరీస్ అన్నీ ఇంకొకసారి రికలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మోస్ట్లీ ఈ వీడియోని అయితే నేను ఒరిజినల్ వాయిస్తోనే అప్లోడ్ చేసేస్తున్నాను. జనరల్గా పెళ్లి రోజు మన స్కెడ్యూల్ చాలా హెక్టిక్గా ఉంటుంది, దట్టు చాలా టైర్డ్ అయిపోతాము. ఆ టైంలో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకోలేము. సో పెళ్లికి ముందు రోజు జరిగే ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో కూడా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. చూడండి ఒకసారి, చూడు ఒకసారి చూడండి. మా నాన్నమ్మ ఇప్పుడు ఏడ్ చేస్తుంది నాకు తెలుసు. స్మైల్ ఆంటీ చూడాలి, ఆంటీ చేతులు తీసేయచ్చు కదా. ఓకే ఒకసారి అందరు చూడండి, ఇటు చూడండి ఒకసారి ఇటు. వత్తదిలే, దూరం పంపిస్తున్నావా ఏంటి, ఏడుస్తున్నావు? మధ్యలో నుంచోండి అన్న, సీట్ ఇంకెవరైనా రావాల్సింది. సరే అలాగే పట్టుగా ఇంకా ఇచ్చాడు ఒకసారి ఓకే. ఈ అల్లరి హడావుడి అంతా మళ్ళీ ఈ మెమరీస్ అన్నిటినీ రికలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోని అయితే డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే అందరం కలిసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. వీడేమో మా బుజ్జి తమ్ముడు, వీళ్ళేమో ట్విన్స్ అనమాట. వీళ్ళకేమో మ్యారేజ్కి వచ్చింది, వీడేమో హల్దీ ఫంక్షన్కి వచ్చాడు. ఇంకా ఫ్యామిలీస్తో ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రతి హల్దీ ఫంక్షన్లోనూ ఈ షార్ట్ కంపల్సరీగా ఉంటుంది కదా. ఇంకా ఈ షార్ట్ కోసం అయితే రాజా చాలా కష్టపడ్డాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ షార్ట్ పర్ఫెక్ట్గా కుదరట్లేదు.
కళ్ళు మీద పెట్టుకోపోయి తీసుకో వాటర్ హాఫ్ లక్ష్మి సన్నమే పడిపోతాయి నువ్వు వెళ్ళిపోయి వచ్చావా అయ్యా పెళ్ళిలో జరిగే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్లోనే మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా. మేమైతే మా చెల్లి హల్దీ ఫంక్షన్లో చాలా ఎంజాయ్ చేసాము. ఈ హల్దీ ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఈ వీడియోలో హల్దీ ఫంక్షన్ బిహైండ్ సీన్స్ అప్లోడ్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో హల్దీ ఫంక్షన్ కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.